దేహళీ దీప న్యాయం అంటారు. గడప మీద పెట్టిన దీపపు వెలుగు న్యాయం. గడప మీద పెట్టిన దీపపు వెలుగు ఇంటి లోపలికి ఇంటి బయటకు ఎలా ప్రసరిస్తుందో ఇదోండి ఈ భాగవతం. నేను కైవల్యాన్ని పొందడానికి, అలాగే మీరు కైవల్యాన్ని పొందడానికి నేను రాస్తున్నాను అని ఇరువురికి ఉపకరించేలాగా, అంటే కవికి సమస్త లోకాలలో ఉన్నటువంటి భక్తులకి ఉపయోగపడేలాగా ఏకాక్రియా ద్వ్యర్థికరీ బభూవ అంటారు. ఒకటే పని ప్రయోజనాలు రెండు ఉండాలి. ఒకే దెబ్బకి రెండు పిట్టలు అన్నటువంటి సామెత ఉన్నది కదా, అలాగా ఉభయ పార్శ్వాలలో ప్రయోజనం పొందుపరచబడినటువంటి చక్కని పద్యం. ఎత్తుగడలోని కవి యొక్క రచనా శిల్పం ఏంటో మనకి తెలుస్తుంది. అది పోతన గారి